హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నడిగిరికి వణకం. టైం తీసుకోవాలి. ఎవరైనా మరీ అంత ఆకలి అయితే ఫ్రూట్ ఏమన్నా తినచ్చు. ఇదే గెలిపించడం అంటారు మమ్మల్ని. అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఫేస్ మీద చెప్పింది, అక్క మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, నాకు అట్లా నచ్చట్లే అని చెప్పింది. ఎట్లా అనిపిస్తుంది నీ మొహం మీద వచ్చి అట్లా చెప్తే? మంచిగా అనిపిస్తుందా? అస్సలు నవ్వు రాలేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఫ్రెష్ గా వచ్చిన అప్డేట్స్ లో మీది నిఖిల్ ది ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సోనియా గారు, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ ఒకళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే డెఫినెట్లీ కరెక్ట్ కాదు. మీ మీద ఎలాంటి అడల్టరీ జోక్స్ వేయలేదు. కామన్ సెన్స్ వాడు ఫస్ట్. నువ్వు నీకుంటే బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. విష్ణుప్రియ, నాకు ఒక కాఫీ చేసి తీసుకురా అమ్మా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. అందరి కోసం స్వీట్స్ తెప్పించాను. ఆదిత్య సార్, స్టోర్ రూమ్ కి నిన్నే ఎందుకు పంపించానో తెలుసా? తెలీదండి. కనీసం ఇప్పుడైనా మాకు కనపడతావని. అవుతావేంటయ్యా? అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. నైనిక, నువ్వు మాత్రం ఎరగదీసేస్తున్నావు టాస్కుల్లో. థ్యాంక్ యూ సో మచ్. సాటర్డే నేను వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జ్మెంట్ ఇస్తా కదా. సో ఈసారి మీ జడ్జ్మెంట్ తో మొదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలవుద్ది రగడ. విష్ణు, నువ్వేంటి పృథ్వీకి అంత హెల్పా? పృథ్వీ నా బడీ సార్, నాకు ఆల్మోస్ట్ తమ్ముడు నల్లకత్తి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ తనలో డే 1 నుంచి నేను కొంచెం నెగిటివ్ ఎనర్జీ చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చినప్పుడు, తనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు, మాటలు చాలా హర్టింగ్. అంటే నాకు చెప్పకు ఇవన్నీ. కామెడీ అసలు నేనేం చేయలేదు కదా. అదే కదా కామెడీ చేసావు కదా. నేను కామెడీ చేయలేదు నాకు సార్. ఇప్పుడే కదా కామెడీగా అడిగా నన్ను. అంటే అది బాధపడుతుంది తను బయటకెళ్ళి. నువ్వు బయటకెళ్ళి మళ్ళీ ఎందుకు గుచ్చావు? నేను బాధపడ్డాను సార్. ప్రియా, బాధపడితే గుచ్చుతావా అమ్మాయిని? ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. కనుక బిగ్ బాస్ లో ఛాన్స్ నీది. చాయిస్ ఇస్తారు, అది గ్రాప్ చేసుకోకపోతే ఛాన్స్ పోతుంది. మీరుగానే ఉండండి, లేకపోతే మేము చూస్తున్నాము. మాస్క్ ఉన్నా విగ్ ఉన్నా కొంతసేపే ఉంటుంది. పాయింట్ రాస్తూ నాకు అది అర్థం కాక తన ఫేస్ లో చూస్తున్నాను సార్. చూస్తుంటే అక్క మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, మీరు అట్లా చూడకండి అంది సార్. సోనియా బాగా ఆడుతుందని ఫీలింగ్ నీకు? ఇంకా చూడలేదు కాబట్టి నేను అదైతే చెప్పలేను సార్. మరి హౌస్ లో చాలా మంది ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? పాజిటివిటీ మర్చిపోయి నెగటివ్ గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది సార్ నాకు. వాడలో పాజిటివిటీ నువ్వు తీసుకురా సీత. దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. ఇది ఆట, అది ఇంకా ముందు చాలా చూస్తావు. ఇప్పుడే నువ్వు ఇంత ఫీల్ అయిపోతే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సార్. ఆమ్లెట్ వేస్తా ఈ రోజు అని హ్యాపీగా అన్నది. ఇప్పుడే వేసేస్తావు అక్క అని అంటే అవుట్ రైట్ నో అని చెప్పేసింది సార్. కొంచెం హ్యూమానిటీ అనే ఉంటది కదా సార్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అంతే కదా. మరి పని చేసేవాళ్ళు ఎంతమంది కని చేస్తారు, ఆలోచిస్తారు కదా. ఎంతమందికి చేసింది సార్? అన్ని రెడీగా పెడితే వచ్చి ఇలా చేసింది, అంతే కదా సార్. ఇప్పటివరకు కూడా అది నువ్వు చేసుకోవచ్చు కదా. బాగా వేసేసాడు. బాగుంది, బటర్ఫ్లై బాగుంది అని 2-3 సార్లు ఇట్లా అన్నా సార్. దెన్ ఇక్కడ సొల్లు కారుతుంది, తూడ్చుకో ఇది అది అన్నారు సార్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎమోషన్. ఐ హోప్ మణికంఠ ఈ వారంతో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ఆటలో లేకపోతే హౌస్ లో ఉండవు. యాక్చువల్ గా అందరూ బేబక్కని అంత లేట్ గా చేస్తుంది అంటున్నారు సార్. యాక్చువల్ గా ఆమ్లెట్ చేస్తుంటే ఆమ్లెట్ అనుకుంటున్నారు సార్. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. సోనియా సేఫ్.
నువ్వు హ్యాపీరా